ఫ్రెండ్స్ ఈ డైలాగు దాంతో పాటు ఆ 'సాహో' మూవీ బీజీఎం ఉంటది. చాలా అమేజింగ్ అయితే సెట్ అయింది. ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ వీడియో ఆల్రెడీ 2 ఇయర్స్ బ్యాక్ చాలా ట్రెండింగ్‌లో ఉంది ఇది. అప్పుడు చేసినా, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా. చాలా బాగా సింక్ అయింది. చూడండి ఇంట్రెస్ట్‌గా ఉంటే చేసుకోండి మీరు కూడా. కొంతమంది బాగా డబ్బులో పడతారు, కొంతమంది గొప్ప పేరున్న ఇంట్లో పడతారు, కానీ అతను మాత్రం గొప్ప ఫాలోయింగ్ తో పుట్టాడు. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా, మొత్తం చూడండి. ఇన్‌స్టాగ్రామ్‌లో అలాగే పెట్టేసిన, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంతకుముందే పెట్టాను. జస్ట్ 5 మినిట్స్ ముందు వీలుంటే ట్రై చేయండి. చూడండి, ఫస్ట్ అయితే చూడండి. ఒక్క ఫోటో ఉంటే సరిపోతుంది, లేకపోతే మ్యాక్సిమం 3 ఫొటోస్. ఒక ఫోటో లేకపోతే 3 ఫొటోస్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఫస్ట్ అయితే ఈ వీడియో కింద ఫాంట్ ఇచ్చాను. దానితో మీరు డైరెక్ట్గా వెళ్ళి యాడ్ చేసుకోండి. మీకు చాలా యూస్ అవుతుంది, హెల్ప్ కూడా అవుతుంది. ఓకేనా, ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే ఇప్పుడు ముందు ముందు చెప్పేస్తాను. అది కూడా కొత్త సబ్స్క్రైబర్ ఎవరైనా వచ్చినా కూడా యూస్ అవ్వచ్చు మీకు. ఓకేనా, ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. ఒకవేళ ఫాంట్ మిస్సింగ్ వస్తే దానికి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. వేరే ఫాంట్ తోటి రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఈ ఫాంట్ ఉంది, ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళండి. పైన మీకు ఫాంట్ కనిపిస్తుందా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఆ ఫాంట్ నచ్చకపోతే వేరే ఫాంట్ తోటి రీప్లేస్ పెడదాం. ఇలా కొంచెం బెటర్గా అనిపించే ఫాంట్ ట్రై చేయండి. అదే ఫాంట్ పెట్టాలని రూల్ లేదు, కానీ ఓకే, ఈ ఫాంట్ కూడా బాగానే ఉంది, ట్రై చేయండి. నేనైతే ఫాంట్ డిస్క్రిప్షన్ ఆల్రెడీ ఇచ్చేసిన, వీలుంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇలా అయితే ప్రతి ఒక్క ఫాంట్ని పెట్టుకోవచ్చు. ఒకటేసారి చేంజ్ చేసినా కూడా నో ప్రాబ్లం, వచ్చేస్తుంది అది కూడా. ఓకే, ఇది కూడా బాగానే. కొంతమంది బాగా డబ్బులో పడతారు. ఇప్పుడు మనమైతే డిస్క్రిప్షన్లో ఒక వీడియో అయితే ఇచ్చాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఆ వీడియో ఇచ్చాను కదా, దాని అయితే యాడ్ చేద్దాం. ఇక్కడ 5 సెకండ్ వీడియో ఉంటుంది, దాన్ని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. ఓకే, ఇది కొంచెం జూమ్ చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి సైజ్లో కొంచెం జూమ్ చేసుకోండి. ఇక్కడ మనకు ఎక్స్ట్రా పార్ట్ అనేది లేకుండా ఇక్కడ కట్ చేసుకోండి ఇలా సెంటర్లో. ఇప్పుడు ఈ కింద వీడియో సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి డార్కన్లోకి వెళ్ళి మల్టిప్లై చేసుకోండి. ఈ ఎఫెక్ట్ అయితే సెట్ అయిపోతుంది. దాని తర్వాత ఒక క్లిప్ ఉంటుంది, దాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసి డిలీట్ చేసేయండి. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ 5 సెకండ్ దగ్గర ఒక క్లిప్ పేస్ట్ చేయండి, దాన్ని కిందికి తీసుకురండి. ఇక్కడ పెట్టుకోండి. ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసుకోండి, చాలు. దీన్ని కూడా బ్లెండింగ్లోకి వెళ్ళి డార్కన్లోకి వెళ్ళి మల్టిప్లై. ఇప్పుడు కింద ఒక ఫోటో ఉంటుంది. ఓకే, ఆ ఫోటోని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ మీడియా సింబల్ మీద క్లిక్ చేసి ఇప్పుడు సంథింగ్ ఎవరిదైనా ఫోటో పెడదామని అనుకుంటే వాళ్ళ ఫోటోతోటి రీప్లేస్ పెట్టుకోండి. ఓకేనా, మీకు అర్థమైంది. కొంచెం స్క్రోల్ చేద్దాం. ఇక్కడ మాత్రం ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఎండింగ్లో ఫోటో ఉంటుంది కాబట్టి ఈ ఫోటోతోటి చేంజ్ చేస్తున్నా. కొంచెం అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉంటే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫోటోని కొంచెం బాగా వచ్చేలాగా. ఓకే, కీ యానిమేషన్ అన్ని పర్ఫెక్ట్గానే ఉంటుంది, కానీ అంటే సగం బాడీ రావడం కానీ అలాంటివి జరుగుతుంటుంది. కాబట్టి ఫోటో రీప్లేస్ పెట్టినా కూడా పర్సన్ ఏదైతే ఉందో, క్యాండిడేట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది మనకు సెంటర్లో ఉండాలి. అప్పుడే లుక్ అయితే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. అంతే, దాని తర్వాత సేవ్ చేసుకోండి. ఓకే, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెట్టేటప్పుడు సెట్టింగ్లో మీకు హై క్వాలిటీ అప్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసి అప్లోడ్ చేయండి. ఇది నేను చెప్తామని అనుకున్నా, మర్చిపోతున్నా. ఈరోజు అప్లోడ్ చేయండి.